హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ మై ఛానల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మీ లవ్ అండ్ సపోర్ట్తో మన ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయాం. సో మీరు మీ సపోర్ట్ ఇలాగే కొనసాగిస్తే మన నెక్స్ట్ టార్గెట్ని కూడా రీచ్ అయిపోతాం. అదేంటంటే 1000 సబ్స్క్రైబర్స్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇలాగే కొనసాగిస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో కమింగ్ టు ద టాపిక్ ఏంటంటే, డస్ ఇట్ ర్యాంక్ వాజ్ మ్యాటర్స్ ఇన్ ద బీటెక్ కాలేజ్. మన ర్యాంకు బీటెక్ కాలేజ్లో మ్యాటరా కాదా అనేసి చాలా మంది అడిగారు. ఏంటంటే నో. ఎందుకంటే మీరు ర్యాంక్ ద్వారా వెళ్తున్నారు, అంతేగాని మీ ర్యాంక్ అక్కడ కూడా అడగడు. తర్వాత మీరు జాయిన్ అవుతారు. మీరు 4 years మీ ర్యాంక్ అన్న, నీ ర్యాంక్ ఎంత, నీ ర్యాంక్ ఎంత బ్రో అనేసి ఎవడో అడగడు. స్టార్టింగ్లో ఎవడో కలిసి అడుగుతారు కానీ ఎవ్వరు అడగరు. అసలు ర్యాంక్ అన్నది అసలు పాయింట్లోకే రాదు. ఎందుకంటే అసలు ర్యాంక్ ఎవడు పట్టించుకుంటాడు? జస్ట్ కాలేజ్ వచ్చినంత వరకే ర్యాంక్. ఫర్ సపోజ్ లెటర్స్ ప్రాక్టికల్ ఏంటంటే, మీరు మీ ఇంటర్మీడియట్ క్లాస్లో ఉన్నారు, మీ సెకండ్ ఇయర్, అందరికీ సేమ్ ర్యాంక్స్ వచ్చాయి. ఒక 10,000 రావచ్చు, ఒకటి 80,000 రావచ్చు, ఒక లక్ష రావచ్చు, ఎవరికి ఎంతైనా రావచ్చు. అందరూ ఒకే కాలేజ్కి వెళ్ళారా? అందరికీ ఒకటే బ్రాంచ్ వచ్చిందా? రాలేదు కదా. అలా మనిషికో బ్రాంచ్ వస్తుంది, మనిషికో కాలేజ్ వస్తుంది. ర్యాంక్ అయితే ఎక్కడ మ్యాటర్ కాదు. ర్యాంక్ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ వేరే అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరెంత ఎఫర్ట్ పెట్టారో దాని మీద అయితే మాత్రం మీ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ర్యాంక్స్ అయితే వచ్చేసాయి, ఇప్పుడు దాని మీద డిస్కస్ అయితే అనవసరం. అయినా ఏదో చెప్తున్నాను, ఎందుకంటే అసలు ర్యాంక్ మీద చాలా మంది బాధపడిపోతున్నారు. నాకు ఎంత ర్యాంక్ వచ్చింది, నేనేం సాధించగలను, నువ్వేదో చేసేయమంటున్నావు, ప్రోగ్రామింగ్ చేసేయమని లాస్ట్ వీడియోలో చెప్పావు, కానీ నేనేం సాధించగలను అనేసి డౌట్ చాలా మంది రైజ్ అయ్యింది. అందువల్ల నేను ఇప్పుడు ర్యాంక్ గురించి చెప్తున్నాను. ఈ స్టూడెంట్ ఈజ్ సక్సెస్ వెన్ హౌ దే ఎఫర్ట్ దే పుట్ ఇన్. అంతే. ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే వాడిని ఎంత ఎఫర్ట్ పెట్టాడు దాని మీద వాడి యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఫ్రెండ్ సాయం చేస్తే నువ్వేం చూసేసేసి అలా అది కాదు. నువ్వు కష్టం, నువ్వు ఎంత పడ్డావో దాని మీద నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతే. ఇప్పుడు నీకు ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో దాన్ని బట్టే మీకు ర్యాంక్ వచ్చింది. అంతేగాని కొంతమంది ఓకే ఒప్పుకుంటా, కొంతమందికి అయితే ర్యాంక్ వెనక్కి వెళ్ళొచ్చు, ఒప్పుకుంటా. కానీ మాక్సిమం పీపుల్కి అయితే మాత్రం మీరు ఎంత కష్టపడ్డారో దాటి ప్రకారం ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే చీటింగ్ నాకు ఏమొచ్చో, నేను అనుకున్న ర్యాంక్ రాదు, నేను ఇంకా ఎక్కువ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను, నేను చేసి చాలా ఎక్కువ అని చాలా మంది. ఎక్కువైతే కాదు, మీరు ఎంత చేశారో ఎంత రాశారో దాన్ని బట్టి ఉంటుంది. పోనీ మీరు ఎక్కువే చదివారు కానీ ఎగ్జామ్లో కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోయారు, అప్పుడు మీ ర్యాంక్ తగ్గిపోవచ్చు. అది మీ చేతిలోనే ఉంటుంది. అంతేగాని ర్యాంక్ని పక్కోడి మీద తోసి బ్లేమ్ చేయాలి మాత్రం కరెక్ట్ మ్యాటర్ అయితే కాదు. కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్, అంతా అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు అనుకున్నా కూడా ర్యాంక్ని మీరు మార్చలేరు. అలాగని మీరు ర్యాంక్ని మాత్రం మనసులో పెట్టుకొని బాధపడిపోయి బీటెక్ అంతా టైం వేస్ట్ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బీటెక్ 4 years అయిన తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో నేను కొంచెం కష్టపడాల్సింది అనేసి మాత్రం అనుకోకండి. అయిపోయింది, అది అయిపోయింది. అలాగని ఇంకొంతమంది ఉంటారు ఎలాగంటే, ఇలా ర్యాంక్ వాడికి 70,000 వచ్చింది, వాడికి 10,000 వచ్చింది, వాడికి 5,000 వచ్చింది, వాడు చేసేస్తాను, నేనేం చేయలేను, నాకు 1,00,000 వచ్చింది, నేను దేని పనిగా. ర్యాంక్ అనేది మీరు ఎంత కష్టపడ్డారు అంతే. ఇప్పుడు 5,000 వచ్చేవాడికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో కోడింగ్ మీద, మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది. అదేం తేడా ఉండదు. జస్ట్ తేడా ఎక్కడంటే వాడికి కొంచెం తెలివితేటలు ఉండొచ్చు, వాడికి కొంచెం స్ట్రాటజీస్ ఉండొచ్చు, వాడు కొంచెం మీకన్నా కొంచెం బాగా ఆలోచించవచ్చు. అంతేగాని వాడు మీతో ఎక్కడ కూడా కొలత రాడు. అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది వాడికి నీకు. జస్ట్ మీ చదవరు, వాడు చదివాడు, అంతే తేడా. ఇప్పుడైతే బీటెక్ అందరూ ఒకటే, అందరూ ఫ్రెష్ మైండ్‌తోనే స్టార్ట్ అవుతారు. అందరూ కూడా ఎవడు ఏదేదో చేసేసి జాయిన్ అయిపోడు. ఇలా ఎంసెట్‌లో ఎగ్జామ్‌లో 5,000, 10,000 వచ్చినోడి కన్నా 70,000, 80,000 వచ్చినోడు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే వాడికి కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు. 5,000, 10,000 వచ్చేవాడికి మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు, వాడికి ఏదైనా ఉండొచ్చు. అంతే. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. గట్టిగా చెప్పాలంటే కష్టపడాలి. మీరు మాత్రం 7థ్, 8థ్ వచ్చేవరకు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? ఏంటంటే ఇంకా మీకు 4 years ఉంది. ఇప్పుడు 10th అయ్యింది, తర్వాత ఇంటర్ 2 years అయింది. 3 yearsలోనే మీరు ఎంత డెవలప్ అయ్యారో ఒకసారి ఆలోచించుకోండి. 10థ్‌లో మీరు ఎలాగున్నారు, ఇంటర్‌లో ఎలాగున్నారు, ఇప్పుడు ఎంసెట్‌లో మీరు ఎంత చదివారు ఆలోచించుకోండి. 3 yearsలోనే మీకు ఎంత మార్పు వచ్చిందంటే ఇంకా 4 years ఉంది. ఎంత మార్పు వస్తది, ఎంత చేయొచ్చు, ఎన్ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని ఆలోచించండి. అంతే. 4 years టైం వేస్ట్ అయితే మాత్రం చేయకండి. 4 years ఫ్రెష్ మైండ్‌తో వెళ్ళండి. ఫ్రెష్‌గా మీరు పార్టిసిపేట్ చేయండి. ఆలోచించండి, నేను చేసింది కరెక్టేనా, నేను కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నానా, లేకపోతే ఇలా చేస్తే సక్సెస్ వస్తదా అని ఆలోచించండి. దెన్ బీటెక్ అంటే ఎంజాయ్‌మెంట్ ఉండాలి, ఒప్పుకుంటా, ఐ అగ్రీ. కానీ కొంచెం మీ కెరీర్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. మాక్సిమం 50% చాలా వీడియోలో చెప్పాను నేను. 50% మీ కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఇంకో 50% ఎంజాయ్‌మెంట్ మీద ఫోకస్ చేయండి. కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయండి. యాక్టివ్‌గా ఉండండి. ఏ ఏ క్లబ్స్ అయినా కూడా వెంటనే ఎళ్లి మీ పేరు ఇచ్చేయండి. అక్కడికెళ్ళి మీరు ఏం చెప్పినా పర్లేదు గానీ మీరెళ్లి యాక్టివ్‌గా ఉండండి. మీ ఫ్యాకల్టీ ముందు, అందరి ముందు మీరు కొంచెం హైపర్ యాక్టివ్‌గా ఉన్నారనుకోండి, అందరికన్నా మీరు ఓకే, వీడికి మంచి ప్రయారిటీ ఇద్దాం, వీడికి మంచి చాయిస్ ఇద్దాం, వీడే అన్నిటికన్నా కొంచెం అన్నిట్లో మంచి మెరుగ్గా ఉన్నాడు అనేసి వాళ్ళకి కొంచెం థాట్స్ వస్తాయి. మీ పేరు, మీ ఊరు తెలియకుండా 4 years గడిపేస్తే మాత్రం కష్టం. లేకపోతే ఎవరైనా ఎళ్లి ఈ క్లాస్‌లో సిఎస్‌డి సెక్షన్‌లో, ఏ సెక్షన్‌లో
ఆ మంచి క్యాండిడేట్ ఎవరంటే ఒక నలుగురు పేరు చెప్పంటే ఖచ్చితంగా మీ పేరు ఉండాలి. మీ పేరు ఫస్ట్ పేరు, సెకండ్ పేరు ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు అన్నిట్లో యాక్టివ్‌గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పనేంటంటే ఫర్గొట్ ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోండి. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోండి. అంటే ఏటి మర్చిపోండి అంటే మీరు ఎంత కష్టపడ్డారు ఎంసెట్ కోసం, మీకు ర్యాంక్ ఎంతొచ్చింది, మీరు బాధపడ్డారా, సంతోషపడ్డారా అంతా మర్చిపోండి. ఒక న్యూ లైఫ్ ఫ్రెష్ అంటే ఇప్పటికే అంటే మీరు మీ 10థ్ క్లాస్ ఎలాగ అడుగుపెట్టారు. అడుగుపెట్టినప్పుడు మీకున్న ఫ్రెష్‌నెస్ తర్వాత ఇంటర్మీడియేట్‌లో కొత్త ఫ్రెండ్స్ అంటే ఈ ఎంజాయ్‌మెంట్ అంటే ఒక మంచి ఊపు మీద ఎళ్ళండి. అంటే అందరూ అలాగే ఎళ్తారు ఒప్పుకుంటా. కానీ ఒక ఏదైనా చెయ్యాలి. ఆ ఫైర్ 1 మంతే ఉంటది కొంతమందికి. కానీ మీ 4 ఇయర్స్ ఉన్నోడు మాత్రమే లైఫ్‌లో సక్సెస్ అవుతాడు. అందువల్లే మీరు 4 ఇయర్స్ ఆ ఫైర్‌ని మీరు గట్టిగా ఉంచుకోండి. మీరు మీ బీటెక్ కాలేజ్‌లో అడుగుపెట్టినప్పుడు ఫస్ట్ డే ఒక ప్రామిస్ చేసుకోండి. ఫోర్త్ ఇయర్‌లో ఈ కాలేజ్ నుంచి ఎళ్ళే హైయెస్ట్ ప్యాకేజ్ పర్సన్ నేనే అవుతాను అనేసి ఒక ప్రామిస్ చేసుకోండి. మీకు మీరే ఒక ప్రామిస్ చేసుకొని ఒక మంచి ఫైర్‌కి ఎంటర్ అవ్వండి. బీటెక్‌లో ఎవ్రీ డే ఒక న్యూగా ఉండాలి. అంటే ఎవ్రీ డే న్యూయే గాని ఎవ్రీ డే కొత్తగా ఉండాలి. ఓకే. ఫ్రెష్ మైండ్‌తో మీరు స్టార్ట్ అవ్వాలి. అంతేగాని నిన్న ఈ పని చేయలేకపోయాననేసి మీరు ఒక సాడ్ మూడ్‌లో మాత్రం మీరు పొద్దున్న లెగకూడదు. ఒక మంచి ఓకే. నిన్న ఏదో అయిపోయింది. ఈరోజు ఏదో మాత్రం బాగా ఫోకస్ చేద్దాం అనేసి రోజు మీరు ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలి. నిన్నైతే ఒక 10% ఇంప్రూవ్‌మెంట్. తర్వాత 20% తర్వాత 30% అలాగే ఇంప్రూవ్‌మెంట్ అయితే మీలో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. బీటెక్‌లో ఈ 3 థింగ్స్ మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఈ 3 థింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ బీటెక్‌లో ఎంజాయ్ చేయండి. మీ 4 ఇయర్స్ మీ బీటెక్‌లో ఎప్పుడూ రావు. ఎవ్వరైనా అడగండి. మీ లైఫ్‌లో మంచి మూవ్‌మెంట్ ఏంటంటే ఫస్ట్ బీటెక్ లైఫే ఉంటది. ఎందుకంటే బీటెక్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంజాయ్‌మెంట్ చాలా బావుంటది. కాబట్టి మీ 4 ఇయర్స్ మధ్య బాగా ఎంజాయ్ చేయండి. కానీ ఇంటికొచ్చి రోజు ప్రోగ్రామింగ్ చేయండి. కాలేజ్‌లో మీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి. కాలేజ్ టైమ్ అంతా. మీరు క్లాస్ ఉన్నప్పుడు వినండి, బయట కూర్చోండి. ఎంజాయ్ చేయండి, సెల్ చూడండి మీ ఇష్టం. కానీ మంచి సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారా? ఏదో ఒక లోటు ఉందా అనుకోకండి. మొత్తం టైమ్ అంతా ఎంజాయ్‌మెంట్‌గా పెట్టండి. ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో అంటే మీకు ఒక ప్రెషర్ ఉంటది. ఇది చదువు, ఇది చెయ్యి అని. కానీ బీటెక్‌లో ఆ ప్రెషర్ అయితే ఉండదు. ఫ్రీగా ఉండండి, ఫ్రెష్‌గా ఉండండి. అందరితో కలిసిమెలిసి తిరగండి. ఎవరితో కూడా మీరు ఫైటింగ్స్ ఏమి ఉండవు గానీ ర్యాగింగ్ అవేమి ఉండవు. ఇంకా మీరు రోజు రాత్రి పడుకున్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్‌తో పడుకోవాలి. అబ్బా! ఇది చాలా చాలా ఒక 2, 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాను. ఒక 2, 3 సమ్స్ కూడా చేశాను హ్యాకర్ ర్యాంక్‌లో. కోడ్ షాప్‌లో 2, 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ ఒక మంచి సాటిస్ఫాక్షన్‌తో పడుకోండి. అంటే ఫస్ట్ రోజు అన్నీ అయిపోవు. చేయండి. ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ ఎప్పటికైనా ఒక 6 మంత్స్‌కైనా కూడా మీకు ఒక మంచి రిజల్ట్ వస్తది. మంచి చేంజ్ కూడా కనిపిస్తది. కాబట్టి చేయండి. మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్‌తో పడుకుంటారని నేను చెప్తున్నాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అటెండెన్స్. అటెండెన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకు 75% అటెండెన్స్ లేకపోతే ఎందుకంటే ప్రతి క్లాస్‌కి అటెండెన్స్ ఏస్తారు. మీరు బీటెక్‌లో ఎంజాయ్‌మెంటే కదా అనుకోకండి. ప్రతి క్లాస్‌లో మీరు క్లాస్‌కెళ్ళిపోండి. అటెండ్ అవ్వండి. తర్వాత మీ క్లాస్ ఏం చేసుకున్నా ఓకే. కానీ అటెండ్ మాత్రం అవ్వండి. ఎందుకంటే 70% అటెండెన్స్ లేకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వరు ఎగ్జామ్ రాయడానికి. తర్వాత పెద్ద ఇష్యూ అవుద్ది. మీ పేరెంట్స్‌కి వెళ్ళడం, రిక్వెస్ట్ చేయడం, లెటర్ రాయడం చాలా పెద్ద ఇష్యూ అవుద్ది. కాబట్టి చెప్తున్నాను. మీరు మాత్రం అటెండ్ అవ్వండి. అండ్ మెయింటైన్ ఏ హ్యాపీనెస్ ఇన్ యూ. మీరు హ్యాపీగా ఉండండి. ఎప్పుడూ ఒక థింక్ ఆఫ్ స్మైల్ అయితే మీతో ఉండాలి. ఎందుకంటే ఏదో ఎళ్తన్నాను, ఎంజాయ్ కూడా ఫుల్ చేయట్లేదు, కోడింగ్ ఫుల్ చేయట్లేదు అనేసి ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉండకండి ఎప్పుడు. ఒక ఎంజాయ్‌మెంట్, ఒక సాడ్ ఫీలింగ్‌లో అయితే ఉండకండి నుంచే నేను ఎప్పుడు చెప్తాను. ఎంజాయ్‌మెంట్‌తోనే ఉండండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మేక్ ష్యూర్ దట్ యూ హావ్ ఎ యూనిక్‌నెస్ ఇన్ యూ. అంటే యూనిక్‌గా ఉండాలి. ఒక 60 మంది ఉంటే 60 మందిలో యూనిక్‌గా ఉండాలి. ఫర్ సపోజ్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్‌లో. 100 మందిలో ఒక 40-50% స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంకో 30% స్టూడెంట్స్ కోడింగ్ చేస్తారు. ఇంకో 20% ఆర్ 5% స్టూడెంట్స్ మాత్రమే కోడింగ్, ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ డెవలప్ చేస్తూ వాళ్ళ రూట్‌లో వాళ్ళు ఉంటారు. ఎంజాయ్ కూడా చేస్తాం. కానీ ఇవి కూడా చేస్తారు. ఇన్ని చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు జాబ్‌కెళ్లారు. జాబ్‌కెళ్తే ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు? జాబు ఆ 50% ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్‌కి ఇస్తారా? లేకపోతే 30% కోడింగ్ చేసిన వాళ్ళకి ఇస్తారా? లేకపోతే 20% కోడింగ్ ఇంకా ఎక్స్‌ట్రా స్కిల్స్, ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిన వాళ్ళకి ఇస్తారా? మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకే ఇస్తారు. 20% స్టూడెంట్స్‌కే ఇస్తారు జాబ్. సో, ప్రాక్టికల్ ఆలోచించండి ఏంటంటే, ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజ్‌లో ఆల్మోస్ట్ అందరూ మీ ర్యాంక్ దగ్గరే ఉంటారు. ఎవరు కూడా ఆల్మోస్ట్ అంతే. ఇప్పుడు మీరు ఉన్న ర్యాంక్‌కి ఒక 5000 ఆర్ 10,000 అటు ఇటు ఉంటారు అంతే. ఆల్మోస్ట్ మీ తెలివితేటలే కదా అందరికిను. కాబట్టి అందరికి ఒకటే క్లాస్ చెప్తారు. అంటప్పుడు మరి తేడా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు టాప్ జాబ్స్ కంపెనీస్ వస్తే ఫస్ట్ ఎవరినో ఒకరిని నచ్చాలంటే ఎలాగని చెప్తారు? అందరికి ఒకటే చెప్తారు. మరి తేడా ఎక్కడొస్తుంది? ఎందుకంటే ఆ ఒక్కడు ఇంటికెళ్ళి కష్టపడతాడు రోజు. అందువల్లే వాడికి జాబ్ వస్తది. అందువల్లే మీరు కూడా మీరు చేయగలనంత మాత్రం చేయండి. రోజు ఇంటికెళ్ళి. మీకెవ్వడు ఇలాగా మీకు ఒక ఇచ్చి ఎవడు చేయమని చెప్పడు. మీ మట్టు మీరు కూర్చొని చేయాలి. ఎవ్వడు వచ్చి "అరేయ్! ఇది చెయ్యిరా, ఇది చెయ్యిరా, కూర్చొని చదవరా, చెయ్యిరా, చెయ్యిరా" అని ఎవడు చెప్పడు. మీ మట్టు మీరు చెయ్యాలి. చెప్పాల్సిన 3 పాయింట్స్ చెప్పేసాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ వన్ థింగ్ ఏంటంటే ఎంజాయ్ యువర్ బీటెక్ లైఫ్, ఎంజాయ్ యువర్ కోడింగ్ అండ్ ఎంజాయ్ ప్రోగ్రామింగ్
and enjoy everything and explore everything in your BTech journey. It is 4 years to explore everything. మీరు బయటికి వెళ్తే ఏది ఎక్స్ప్లోర్ చేయలేరు. ఉన్నది 4 ఇయర్స్. అన్నీ నేర్చుకోండి. అంతా మీ జానర్ పీపులే. ఇప్పుడు 10th ఇంటర్ లాగా తెలివైన తెలివితక్కువ అలాగైతే ఉండరు. మాక్సిమం అందరూ మీరు ఎలా చదువుతారో మీరు ఎటువంటి కాలేజ్‌లో పడ్డారో అటువంటి పర్సన్సే ఉంటారు. మీరు ఒక టైర్ 3 కాలేజ్‌లో పడ్డారంటే అటువంటి పర్సన్స్ ఉంటారు. టైర్ 1 కాలేజ్‌లో పడ్డారంటే అటువంటి పర్సన్స్ ఉంటారు. కాబట్టి మీరు ఏ కాలేజ్‌లో పడ్డారు అన్న దాని మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పుడైతే ఏం మార్చలేము. మీరు టైర్ 3, టైర్ 1 ఉంది. కానీ టైర్ 3 నుండి కూడా మీరు సాధించొచ్చు. టైర్ 1 ఫ్రెండ్‌ని చేసుకోండి. టైర్ 1 ఫ్రెండ్స్ చేసుకోండి. వాటితో కలిసి తిరగండి, మెలగండి అన్నీ చేయండి. వాటి నుంచి నేర్చుకోండి. వాళ్ళకి ఏం చెప్తున్నారో ఆ నోట్స్ అన్నీ నేర్చుకొని ఏది ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఏవేవి నేర్చుకోవాలి, అసలు ఏం చేయాలి అన్ని విషయాలని నేను ఒక స్పెషల్‌గా ఒక వీడియో చేస్తాను. అది ఈ వీడియోలో చేస్తే లెంత్ అయితే ఎక్కువైపోద్ది కాబట్టి అదొక స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకా లాస్ట్ వన్ థింగ్ ఏంటంటే నేను మన ఛానల్‌లో ఖచ్చితంగా ఎవ్రీ వీక్ 2 ఆర్ 3 వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరైతే వేచి ఉండండి. ఎప్పుడు అప్లోడ్ చేస్తానంటే మార్నింగ్ 6:30 అయినా లేకపోతే ఈవినింగ్ 6:30 అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ వీక్ 3 ఆర్ 4 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. చూస్తూనే ఉండండి ఈ ఛానల్. మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌ని. అండ్ మీ బీటెక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళకి షేర్ చేసేయండి ఈ ఛానల్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పేసాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్పేసాను. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. సో అంతవరకు ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.